సో హలో గైస్ అందరికి అందరూ ఎట్లా రూమాలి. సో ఈరోజు వచ్చేసి బైసెప్ వర్కౌట్ అనమాట. సో బైసెప్ కి సంబంధించిన వర్కౌట్ ఆల్రెడీ నా ఫస్ట్ కూడా వీడియో అప్లోడ్ చేసినాను, అది ఈ రెసిస్టెంట్ ట్యూబ్ తో. సో ఈ రోజు కొన్ని ఇంకా వేరే 3 వర్కౌట్స్ చెప్పబోతున్నాను. డెఫినెట్ గా మీ బైసెప్ కి మంచి పంప్ ఇస్తుంది అండ్ చాలా వరకు కాన్సన్ట్రేషన్ అనేది మీ బైసెప్ కి వచ్చేలాగానే మీకు 3 బెస్ట్ వర్కౌట్స్ అయితే చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ లాస్ట్ వరకు చూసి అండ్ ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ ఇక రెసిస్టెంట్ ట్యూబ్ తోని నార్మల్ గా ఈ రెసిస్టెంట్ ట్యూబ్ ని ఈ మిడ్ లెవెల్ ఏదైతే ఉంది కదా, ఈ మిడ్ లెవెల్ ని మీ లెగ్ కి సపోర్ట్ గా తీసుకొని కింద, సో సపోర్ట్ గా తీసుకొని సో 1 by 1 అనమాట. సో నార్మల్ రేసే బట్ 1 by 1 చేయండి. ఫస్ట్ 1 2 3 1 2 3. సో మీరు నా బైసెప్ చూడడానికి ఎట్లా పంప్ ఇస్తుందో 1 2 3 1 2 3 1 2 3. సో ఇదనమాట. ఇది కూడా నార్మల్ గా 12 రెపిటేషన్ ఈచ్ సెట్ లా, అది 3 సెట్స్ చేయండి. ఈచ్ సెట్ లో 12 రెపిటేషన్ చేయండి. చాలా వరకు మంచి యూజ్ అనేది వస్తుంది అండ్ మంచి నర్వ్స్ వస్తుంది మీ బైసెప్ కి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సైడ్ రేజ్ అనమాట. సో నార్మల్ గా ఈ యాంగిల్ లో సో ఆపోజిట్ చెస్ట్ లెవెల్కి వెళ్ళేదాకా మీ హ్యాండ్ ని రేజ్ చేయండి. సో నా బైసెప్ ని చూడండి ఎట్లా పంప్ ఇస్తుందో. సో ఈ యాంగిల్ ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో మీ ఫ్రంట్ బైసెప్ ఏదైతే ఉంది కదా, సో దానికి ఒక మంచి పంప్ ఇస్తుంది అండ్ ఏమైనా ఫ్యాట్ లాస్ అయ్యేది ఉంటే డెఫినెట్ గా ఫ్యాట్ లాస్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒకవేళ యూస్ఫుల్ గా అనిపిస్తే, చాలా వరకు నేను నా ఓన్ కంటెంట్ వీడియోస్ చేస్తున్నాను. సో డెఫినెట్ గా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇదనమాట సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే సో హ్యామర్ రైస్ 1 0 2 seconds 2 0 2 seconds 3. మళ్ళీ కంప్లీట్ డౌన్ 1 2 3 కంప్లీట్ డౌన్ 1 2 3 కంప్లీట్ డౌన్. సో ఇలా ఈ యాంగిల్ ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో సో డెఫినెట్ గా ఈ లెవెల్లో మంచి పంప్ ఇస్తుంది. సో నర్వ్స్ ఎట్లయితే కనిపిస్తుందో సో ఆ లెవెల్లో మంచి పంప్ ఇస్తుంది అండ్ చాలా వరకు ఇక్కడ పెయిన్ వస్తుంటాయి అనమాట. మీరు ఎప్పుడైతే రిపీట్గా చేస్తారో ఈ పెయిన్ వస్తుంది. సో చాలా వరకు వెయిట్ కూడా లేపలేరు. బట్ ఎప్పుడైతే మీరు కన్సిస్టెన్సీతో వర్కౌట్ చేస్తారో చాలా వరకు పంప్ ఇస్తుంది అండ్ మంచి షేప్లో వస్తుంది. సో ఈ ఎగ్ షేప్లో వస్తే నార్మల్గా అందరికీ ఈ ఎగ్ షేప్లో రావాలని అనుకుంటారు అండ్ డెఫినెట్గా వస్తుంది. సో ఇదనమాట ఈరోజు 3 వర్కౌట్స్. చాలా వరకు మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఇక ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. చలో బాయ్ అందరికీ.